డౌట్ వస్తుంది మళ్ళీ. టైగర్ బాబు ఇటు చూడమ్మా. ఓ టైగర్ బాబు, మా చిన్న కూతురు సిటీలో ఉంటది, పెద్ద కూతురు అత్తగారి ఇల్లేమో దగ్గర మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే. చిన్న కూతురే లేదు, పెద్ద కూతురు ఉంది. అంటే ఏం చేస్తాం, వాళ్ళ ఆయనకి జాబ్, మా ఆయనకి బిజినెస్. మా ఆయన బిజినెస్ ఊర్లోనే ఉంటది, మా పనే ఊర్లో, మా మమ్మీ డాడీ పని కూడా ఊర్లోనే. మేము కలిసి ఉంటాం. ఆమె ఎక్కడో ఉంటది, అంతా వదులుకొని మా ఎంబడి వస్తుందా ఆమె, వాళ్ళ మొగుడిని వదిలేసి వస్తుందా? మీరు పెట్టే కామెంట్ కూడా కొంచెం అర్థం ఉండాలి. ఎప్పుడో ఒకసారి వస్తుంది మా చిన్నమ్మాయి, మీరు కలిసి ఉంటలేరా, మీరు గొడవ పడ్డారా అని. అట్లే ఉండదు, ఏదైనా ఫంక్షన్లు ఉంటే కలిసి ఉంటాం, అందరం హ్యాపీగానే ఉంటాం. 4 minutes స్ట్రైట్, గో స్ట్రైట్. మా వారు మా ఇంట్లో వేసుకుందాం, అక్క చెల్లెలు కలిసి జోకులు వేసుకుంటారు. అది దొరికితే కేక్ కట్ చేద్దాం, దొరకకపోతే వదిలేద్దాం. అది ఎవరికి దొరికితే వాళ్ళకి ఆ కేక్ కట్ చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. ఆడు కూడా మాట కలుపుతాడంట. మావాడు మొత్తం చైనీస్ జపనీస్ వీడియోలు చూసి అదే నేర్చుకుంటాడు. మాకు ఒక ముక్క అర్థమవుతలే, అలా మాకు కూడా అర్థమవుతలే. ఏం మాట్లాడుతుండో ఏమో ఆడు. ఏ లాంగ్వేజ్ లో బొమ్మలు వస్తే ఆ లాంగ్వేజ్ బొమ్మలు చూస్తాడు. అర్థం ఉండదానికి ఏం తెలుసు, బొమ్మలు చూస్తాడు ఆడు, అట్లనే చేస్తాడు. ఏమైందా నాకు చూడడానికి 3000 ఇచ్చిపోవాలంటే దగ్గర ఆగట్లేదు, డ్రైవ్ చేస్తాక తెలుసు. మా లడ్డు గాడైతే వచ్చిండు, పిల్లలి హ్యాపీ బర్త్డే అంటుడు. మా చిడి తల్లికి వెళ్ళిపోయిండటు. మేడం హ్యాపీ బర్త్డే, నిద్రపోయింది. మా చెల్లె వచ్చింది. మా చిటి తల్లి బర్త్డేకి చిటి తల్లి అంటే మా చెల్లెకి చాలా ఇష్టం, అందుకే గిఫ్ట్ తీసుకొచ్చింది. శాల్వా గిఫ్ట్ తెచ్చిందంట. ఇక కప్తదంట, ఇప్పుడు సాయంత్రం టైంలో చలి పెడుతుంది. లేచిందిరా బాబు, బర్త్డే పాప లేచిందిగా. ప్రిన్సెస్ ఎలిజబెత్ మహారాణి. రిసార్ట్ కి వచ్చిర్రు. అవును, రిసార్ట్ లో ఇల్లు. టైగర్ బాబు ఇగో హాయ్ చెప్పండి అందరు. అగో చిటి తల్లి కూర్చుంది. మా లడ్డు చిటి తల్లి ఏం చేస్తున్నావు ఇప్పుడు? స్విమ్మింగ్ లో స్నానం చేస్తావా? స్విమ్మింగ్ చేస్తావా? నీకు ఇష్టం కదా వాటర్ లో ఆడుకోవడం. మా అల్లుడు, మా పెద్దమ్మాయి, చిటి తల్లి ఏదో మీటింగ్ పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఎట్లా చేద్దాం, ఎన్ని కేజీల కేక్ తెద్దాం, మేకని కోద్దామా, మేకపోతుని కోద్దామా, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం. వాళ్ళ నాన్నకైతే అతుక్కున్నాడు టైగర్ బాబు. వాళ్ళ నాన్న ఉంటే ఎవ్వరి దగ్గరికి వెళ్ళాడు. వాడికి ఎత్తుకోవాలని మాకు కూడా ఇష్టం, కానీ రావట్లే. వాళ్ళ నాన్న లేకుంటే కనుక మా దగ్గరకు వస్తాడు. ఈమె ఏమైంది, ఇప్పుడేమో మా దగ్గరకు వచ్చేది 6 years అయినాక ఇక మాకు దూరం పెడుతుంది. పెద్దగా అయింది మరి. 7 years రన్నింగ్. ఇంకా కేక్ కూడా తీసుకొచ్చిరా అబ్బాయి. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఉంటేనే వస్తుందట. రోజు ఇంట్లో ఉన్నది వస్తుంది, కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళట్లే. ఈ రోజు అయితే మా గ్యాంగ్ అంతా చిటి తల్లికి డెకరేషన్ చేద్దామని రెడీ అవుతున్నారు, ఇక సిద్ధంగా ఉన్నారు. టైగర్ బాబు మాత్రం గమ్మత్తుకున్నట్టు వేసుకున్నాడు. వాళ్ళ నాన్నకి ఏం పని చేయనియట్లే. ఒక్కొక్కరు ఒక్కొక్క పని పట్టుకున్నారు, పని మంతులు. కానీ ఎట్లా చేస్తారో చూద్దాం. టైగర్ బాబు ఎట్లా ఆడుకుంటుండు నీళ్ళలో. రోజు రావాలంట, ఇక్కడ మంచిగా ఆడుకుంటుంది. స్విమ్మింగ్ చేస్తాడంట. నీళ్ళంటే భయం లేదు ఆడికి. ఆనందం చూడు, ఆనందం. నుంచి రాడంట, వాటర్ లో ఆడుకుంటాడంట. వాటర్ లో పడేనా నీకు? చెప్పు, పడేనా? ఎత్తేనా? చెప్పు.
ఎత్తేనా అటు అంటే ఇష్టపడతాడంట కాళ్ళు అట్టే చేస్తున్నాడు తీసుకెళ్ళలేదంట అటు అటు పోదాంపా వద్దులే వద్దు సర్ది అయితే జలుబు అవుతుంది కొన్నా నీకు అలా ముంచుదామా ముంచి డ్రెస్ తీద్దాం ఏంలా ముంచి రోజు సెల్ చూసేదే కదా ఈ రోజు ఒక్క రోజు హెల్ప్ చేయండి పోరి అమ్మా వీళ్ళందరైతే చెప్పండి ఇదేమో కాయాలని అడుగుతుంది ఏం కాయలు చెప్పండి మరి మాకు ఆ కాయల పేరే తెలియదు అది షో చెట్టు అది అవును ఆరెంజ్ ఏం కాయలు ఇవి మతస్సుని కారణం అనుకుని కానోళ్ళు ఉన్నారు ఒక్క పని చేయట్లేదు అసలు చూడడానికి వచ్చిరేలు సీనరీ చూడడానికి అయితే వచ్చిరంట పనులు మాత్రం చేయట్లే గోల్డ్ చైన్ వేసుకో ఇక ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ గోల్డ్ చైన్ తెచ్చిర్రు గోల్డ్ చైన్ తెచ్చారు అందరు జంప్ అయిపోయారు గోల్డ్ చైన్ చూసి అవును కదా రండి ఇటు మరి ఇంకో గిఫ్ట్ నువ్వే వెతుక్కో ఇక నా చిట్టాలకి ఇప్పుడు టాస్క్ ఇంకో గిఫ్ట్ వెతుక్కో అక్కడ కాదు ఇంటి ఇస్తున్నా ఇక్కడనే ఉంటది దొరికేసింది దొంగ చూసేసింది ఇంకో ముందుకు తీసుకొచ్చాయి స్కూటర్ అమ్మో స్కూటర్ ఓయమ్మో దేవుడు స్కూటర్ అది చెత్తకు బండి చిట్టు తల్లి మా కాలం ఇది వెనకాల నాకెక్కించుకుంటాను స్కూటర్ ఆ టైగర్ బాబుకి ఎక్కించుకుంటుండేనేమో పోతుంది కాలు తీసి ఆగుతుంది సరేనా పడవు నేర్చుకున్నావు బండి డ్రైవింగ్ వచ్చా నీకు అయ్యో బ్యాటరీ లో బ్యాటరీ తీసుకురాచినేం కాదు బర్త్డే అంటే ఏం అర్థం అవుతుంది ఏమో ఫోటో దిగేది అందరూ బర్త్డే ఇట్లానా స్కూటీ పైన ఎంత అందరు కూర్చోవాలి అవును నిజంగా టైగర్ బాబు ఆడు ఇన్ మీద డౌట్ పడుతున్నారు మస్తు క్లారిటీ తీస్తాడు కొన్ని ఎక్స్పర్ట్ కదా ఆడు చిట్టి తల్లి కొత్త బైక్ మీద కూర్చొని కేక్ కోస్తుందంట. కొత్త బైక్ దిగవా అమ్మా? కొత్త బైక్ మీద దిగవా? మా పిరికి టైగర్ అందరం కూర్చున్నాం 0.5 లో తీసేస్తున్నాడు మమ్మల్ని అగ్గిపెట్టేది 2 3 అది ఇట్లా పెట్టు బిడ్డ కాయ కర్రె చక్క హ్యాపీ బర్త్డే టు యు ఇక్కడ చూస్తుండు మళ్ళా హ్యాపీ బర్త్డే టు యు అమ్మ కుట్టేనే మంచిగా ఉంటది కదరా హ్యాపీ బర్త్డే పడుతుందా తినొచ్చా అట్లా కరగదక్క కరిగి పడుతుంది తినేటోళ్ళం కడుపులో ఏమన్నా చేసినప్పుడు హ్యాపీ బర్త్డే చేసేసి హ్యాపీ బర్త్డే అమ్మా ఓయమ్మా చిట్టి తల్లి డ్రెస్ కి దిష్టి తగిలింది అప్పుడు ఏదో అంటించుకుంది ఓ చిట్టి తల్లి నీకు పట్టుకుంటారు మళ్ళీ పోలీసు వాళ్ళు
హ్యాపీ బర్త్డే అనకండ్రా, అక్కడ టైగర్ బాబు ఉన్నాడు. ఏ అరవకండ్రా, అక్కడ టైగర్ బాబు ఉన్నాడు, సైలెంట్ గా ఉన్నాడు రా అబ్బా. ఎట్లా కోస్తారు కోసుకుంటుంది. బాగుందా? ఎంత బాగుందో కొంచెం పెట్టేది. థ్యాంక్ యూ చిట్టి తల్లి నీకు ఫ్రాక్ తీసుకొచ్చిన, చూద్దామా ఫ్రాక్? ఇక్కడ చూపిద్దాము. ఎందుకంటే అమ్మనే చూడలేదు కదా, నేను డాడీ సెలెక్షన్. బాగుంది చిట్టి తల్లి, కలర్ కూడా. ఆమెకు లేదు కదా. నువ్వు పట్టుకో శరారా అది ఉందా? శరారా. షరారా అంట, ఓహో, కొత్త రకం. కొత్త రకం షరారా అంట. దాని నాకు కూడా ఈ పేరు. చిన్నదా? చిన్నదా అది? ఏయ్ అమ్మ, చిన్న. అయితే నీ బార్బికేసాయి. చిన్నగా అయిపోతుందేమో, ఏం కాదులే. కింద ప్యాంట్ పెట్టి, బయట ఉంది కదా. కింద ప్యాంట్ నాలాంటి డ్రెస్ పొద్దున వేసుకోలే అట్లాంటిది. బాగుంది కలర్ కూడా, చిట్టి తల్లికి మస్తు ఉంటుంది. డ్రెస్ బాగుంది. నువ్వే తినిగా, మొత్తం నీకే అది ఆడబెట్టింది. మేమందరం వద్దు వద్దు అంత పని చేయకు. ఓ మాప పెట్టుకుంటా. దాచి పెట్టుకుంటుంది. మూతి దుడుచుకొని మూతికి పూసుకుర్రు. మళ్ళీ చెప్పలేదండి.